Namaste. Thank you so much for watching Simply Suji. I'm Sujata. Welcome back to another episode of మంగళవారం ముచ్చట్లు. సో మనం ప్రతి మంగళవారం ఇట్లా కూర్చొని ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వాట్ విల్ దే థింక్. మనం ఏ పని చేయాలనుకున్నా కాన్స్టాంట్ గా ఆలోచించే ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ముందల వాళ్ళు ఏమనుకుంటారు, అసలు వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనం థింక్ చేసి ఆ పనిని చేయడం ఆపేసాం అనమాట. ఇది మోస్ట్లీ చాలా టైమ్స్ అవుతుంటది. మన చిన్నప్పటి నుంచి చాలా చాలా సార్లు అవుతుంటది. ఈ ఈ సిచ్యువేషన్ లో మనం చాలా సార్లు ఉండుంటాం. మనం ఏదైనా చేయాలనుకుంటాం, ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటాం, కొత్తగా ట్రై చేయాలనుకుంటాం. కానీ మనం ఒక ఫియర్ తో ఆగిపోతుంటాం. ఆ ఫియర్ ఏంటంటే అసలు వేరే వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా రిలేటివ్స్ ఏమనుకుంటారు, లేకపోతే మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, నేను తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక ఫియర్ లోనే మనం ఏదైనా కొత్త పని చేయడం ఆపేస్తాం అనమాట. సో ఎందుకు మనం ఇట్లా థింక్ చేస్తాం అండ్ పక్కన వాళ్ళు అసలు ఏమనుకుంటారు అనేది ఈ రోజు వీడియో అన్నమాట. అసలు మనం మన లైఫ్ లో ఈ క్వశ్చన్ అడగకుండా అసలు ఏ పని ట్రై చేయమన్నమాట. మాక్సిమం వెదర్ ఇట్ ఈస్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కావచ్చు, లేకపోతే కొత్తగా డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, లేకపోతే కొత్తగా ఆర్ట్ నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, లేకపోతే కొత్తగా సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేషన్ చేయడం కావచ్చు. ఇట్లా చాలా ఎనీ కొత్త ఐటమ్ మనం ట్రై చేద్దాం, లేకపోతే కొత్త పని మనం ట్రై చేద్దాం అనుకున్నప్పుడల్లా మనకు కాన్స్టాంట్ గా వచ్చే ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మనం థింక్ చేసి మనం దాన్ని ఆపేస్తాం అనమాట. సో అసలు ఎందుకు మనం ఇట్లా థింక్ చేస్తాం, ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు మనం థింక్ చేసుకుంటా మనం చేసే పని ఆపేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్స్ కాబట్టి మనం సోషల్ యాక్సెప్టెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు నలుగురు మంచిగా ఉంది అని అంటే మనం కూడా అవును ఇది బాగుంది అని చెప్తాం. అంటే ఆ కొంతమంది ఇది బాగాలేదు అని అంటే అది మనకి ఎంత ఎంత నచ్చినా కూడా అవును ఇది బాగాలేదు అని చెప్పడం మన నేచర్ అన్నమాట. మన హ్యూమన్ నేచర్ అట్లుంటది. సో ఇదొక రీజన్ కావచ్చు. మనం వేరే వాళ్ళ గురించి ఏమనుకుంటారు, వాళ్ళు ఏం థింక్ చేస్తారు అనేది మనం ఆలోచించి ఆ స్టెప్ తీసుకోకపోవడానికి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అన్నమాట. నేను చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఏమి చేశారో, నన్ను వాళ్ళు నవ్వుతారేమో నా పైన, లేకపోతే వాళ్ళు వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటారు, నేను ఒక టాపిక్ లాగా అవుతాను. ఎవరికి ఇష్టం ఉండదు ఒక గ్రూప్ కన్వర్సేషన్ లో ఒక టాపిక్ లాగా అవ్వడానికి. సో ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది మనకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన లైఫ్ లో. సో ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ వల్ల మనం కొన్ని థింగ్స్ ట్రై చేయకుండానే ఆపేస్తాం, గివ్ అప్ ఇస్తాం స్టార్టింగ్ లోనే. ఇంకా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే మనము మన లైఫ్ లో చాలా కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనల్ని అండ్ పక్కింటి వాళ్ళని, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని, వాళ్ళు మనకంటే కొంచెం గ్రేట్ పొజిషన్ లో ఉంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉంటాం. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏంటంటే మనకు కంపేరింగ్ ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడల్లా ఎవరో ఒక పర్ఫెక్ట్ వెకేషన్ కి వెళ్తుంటారు, లేకపోతే పర్ఫెక్ట్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్తుంటారు, ఏదో ఒక పని చేస్తుంటారు వాళ్ళు మంచిగా. దాన్ని చూసి మనము కంపేర్ చేసుకొని మనం బాధపడుతుంటాం అనమాట. సో నేను కూడా ఇది చేయగలనా, లేకపోతే నేను చేస్తే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళని కాపీ చేస్తున్నా అని అనుకుంటారా, లేకపోతే ఏమనుకుంటారు అనే దానిలోనే మనము అది స్టార్ట్ చేయకుండా ఆపేస్తాం అనమాట. ఇంకా లేదంటే మనకంటే కొంచెం గ్రేట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక పని చేసి ఫెయిల్ అవుతే దాన్ని మనం చేయాలనుకుంటే మనం ఇట్లా అనుకుంటాం, వాళ్ళకే రాలేదు మనకేం వస్తుంది అది అని చెప్పి కంపేర్ చేసుకొని ఆగిపోయే పనులు చాలానే ఉంటాయి మన లైఫ్ లో. ఇంకొకటి ఏంటి అని అంటే మనము కాన్స్టాంట్ గా అంటే పక్కన వాళ్ళని హ్యాపీ చేయాలి అన్న దానిపైన మనం ఫోకస్ చేస్తుంటాం అనమాట. నేను ఈ పని చేస్తే పక్కన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళ నా పైన ఏమైనా జోక్ చేసుకొని నవ్వుతారా, లేకపోతే ఆ, నన్ను నన్ను దూరం పెడతారా, అట్లాంటివన్నీ మన మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనము చాలా పనులు చేయడం ఆపేస్తాం అనమాట. సో ఇవి మనం కొన్ని రీజన్స్ ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించి మనం కొత్త స్టఫ్ ని ట్రై చేయకుండా ఆగిపోతాము, అసలు వేరే వాళ్ళు ఏమనుకుంటారు అన్న క్వశ్చన్ మార్క్ లో మనం ఉండిపోతాం అనేదానికి. అండ్ ఈ ఈ మైండ్ సెట్ ఉండడం వల్ల అసలు మనం ఎట్లా ఎఫెక్ట్ అవుతాము అని అంటే మనం కొత్తవి ఏం ట్రై చేయలేకపోతాం అనమాట. ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడమే కావచ్చు, పాట నేర్చుకోవడమే కావచ్చు, కొత్త పెయింటింగ్ నేర్చుకోవడమే కావచ్చు, ఏదైనా నేర్చుకుందాం అనుకునే ముందు మనకి క్వశ్చన్ వస్తుంది, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి. అట్లా మనం థింక్ చేసి ఆ పని నేర్చుకోవడమే ఆపేస్తాం అనమాట. సో
లేదంటే కొత్తగా ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, లేకపోతే మనకు నచ్చిన స్టడీ మన డ్రీమ్స్ ఫాలో అవ్వడం కావచ్చు. అవన్నీ మనము ఆపేస్తామన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, అసలు వేరే వాళ్ళు ఏమని అనుకుంటారో నా గురించి నేను చేస్తే అన్న క్వెషన్ మార్క్‌లోనే మనం ఆపేస్తుంటాం అన్నమాట. ఇట్లా థింక్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది మనకే. మనము కొత్త కొత్త థింగ్స్ ట్రై చేయడమే ఆపేస్తాం. మనము మన ఓన్ సెల్ఫ్‌ని హైడ్ చేస్తామన్నమాట వేరే వాళ్ళ నుంచి. అదే మనం ఇంత చిల్‌గా ఉంటే ఏమనుకుంటారు? 2 పర్సనాలిటీస్ ఉంటాయి ఎవరికైనా గూడా. ఒకటి సోషల్ బయట చూపించేది. ఇంకొకటి మనకు తెలిసేది. లేకపోతే మన క్లోజ్ పీపుల్స్‌కి తెలిసేది. మనము మన క్లోజ్ పీపుల్స్‌తో ఉన్నట్టు మనం రియల్‌గా ఉంటే వాళ్ళేమనుకుంటారు? నన్ను జడ్జ్ చేస్తారు అని చెప్పి మనం కొన్నిసార్లు మనం కానిది కూడా మనం ప్రిటెండ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఇది మనం అంటే మన రియల్ వర్జన్‌ని మనం లూజ్ అయితాం. ఇట్లా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే. చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకు. మనం అదవ్వాలి, ఇదవ్వాలి పెద్దగయినాక అని చెప్పి. కానీ మనము పెరిగిన సొసైటీలో ఏంటంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏమైందంటే మనం కొన్ని డ్రీమ్స్‌ని అచీవ్ చేయకుండానే వదిలేసామన్నమాట. నేను ఈ డ్రీమ్ వెనకాల వెళ్తే ఏమనుకుంటారో అంటే నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి. లేకపోతే నేను స్టార్ట్ చేస్తే ఏమంటారో అని చెప్పి. ఆ ఫియర్ వల్ల మనము ఆ డ్రీమ్‌ని వదిలేసుకుంటామన్నమాట. అండ్ ఈ పక్కన వాళ్ళ గురించి ఆలోచించి మనం లెస్ కాన్ఫిడెంట్‌గా అయిపోతాం. మనం ఏ పని కాన్ఫిడెంట్‌గా చేయలేమనమాట. కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతది మన లోపల. మళ్ళీ మీ మైండ్ సెట్‌ని ఎట్లా ఓవర్‌కమ్ అవ్వచ్చు అనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనే దాని గురించి అసలు లైట్ తీసుకోవాలి. ఎందుకంటే అసలు పీపుల్ ఏమన్నా అంటే పక్కన వాళ్ళు మనం ఏం చేసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అని మనం రియలైజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇప్పుడు సక్సెస్ అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఫెయిల్ అయినా కూడా ఏదో ఒకటి అంటారు. మనం ఏదైనా ఒక పని చేసినా కూడా ఏదైనా అంటారు. చేయకపోయినా ఏదైనా అంటారు. ఖాళీగా ఉన్నా ఏమంటారు? ఏదైనా అంటారు. లేకపోతే బిజీగా ఉన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏం చేసినా కూడా పీపుల్ విల్ సే అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు. ఏదైనా అంటారు అని చెప్పి ఆగిపోవడం అనేది చాలా చాలా తప్పు. సో, పక్కన వాళ్ళ గురించి థింక్ చేయడం మానేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మన లైఫ్‌లో ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ వస్తది. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళని ఎప్పుడు మనం ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఏం చేసినా కూడా పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచలేము. ఒకవేళ వాళ్ళు హ్యాపీగా ఉండొద్దు అని అనుకుంటే మనం ఎంత చేసినా కూడా వాళ్ళు హ్యాపీ అవ్వరు. వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట. సో, మనం ఎంత ట్రై చేసినా కూడా అది వేస్టే అవుతది. వాళ్ళ వల్ల మనం సక్సెస్ అవ్వమనమాట. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే టాక్ టు యువర్ సెల్ఫ్ అనమాట. మనము ఖాళీగా కూర్చొని ఇట్లా మనతో మనం మాట్లాడుకోవాలి. అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తది? మనకి ఏది నచ్చదు? లేకపోతే మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన డ్రీమ్స్ ఏంటి? మన గోల్స్ ఏంటి? అనేది ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనతో మనం మాట్లాడుకొని ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతకి మనం ఓకే. ఇది చేద్దాము అని చెప్పి పక్కన వాళ్ళ గురించి లైట్ తీసుకొని అది చేస్తే మనం లైఫ్‌లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనంటే, అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే మాక్సిమం ఎవరి గురించి పట్టించుకోరనమాట. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు 24/7 ఎవరిని పట్టించుకోరు. అసలు ఎవరికీ అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పక్కన వాళ్ళని పట్టించుకునేంత టైం లేదు. సో, బీ చిల్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. పక్కన వాళ్ళు ఏమంటారు అంటే అననివ్వండి. వదిలేయండి. వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి, పక్కన వాళ్ళు ఏమంటారు అనేది లైట్ తీసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక క్లారిటీకి రండి. అండ్ దానిపైన ఫోకస్ చేయండి. మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేయండి. వాళ్ళ లైఫ్ పైన వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. లేకపోతే పక్కన వాళ్ళ పైన ఫోకస్ చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. మీరు ఎవరికీ ఏం చెప్పలేరు కాబట్టి, మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. నేను గూడా చాలా చాలా ఆలోచిస్తున్నానన్నమాట. అసలు ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే ఏమైతది? ఏమనుకుంటారు అంటే, కానీ ఇప్పుడు చాలా మందికి అసలు ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానెల్ ఉందని కూడా చాలా మందికి తెలిసుండదు. నాకు తెలిసిన వాళ్ళలో. సో, బీ చిల్. మీరు చేయాలనుకున్నది చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీ డ్రీమ్స్‌ని గివ్ అప్ ఇవ్వకండి. సో, ఇదే నేను ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటుంది. పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. సో, వాళ్ళని లైట్ తీసుకొని మీరు చేయాలనుకున్న గోల్స్‌ని మీరు అచీవ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియోస్ ప్రతి ట్యూస్‌డే అండ్ సాటర్‌డే వస్తాయి కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరేం చేయాలనుకుంటున్నారు? అనే దాని గురించి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం సాటర్‌డే రోజు కలుద్దాం. అంటిల్ దెన్ బై.